వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్లీ ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి, పెద్దలకి అండ్ అలాగే అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అందరికీ మా లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆడియో రిలీజ్కి స్వాగతం సార్, స్వాగతం. వీళ్ళిద్దరు కలిసి యాక్చువల్లీ రఘు కుంచె సార్ అండ్ సిరశ్రీ సార్, వాళ్ళిద్దరు కలిసి లిరిక్స్ అండ్ సాంగ్స్ కంపోజ్ చేయడానికి ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ రాశారు భయ్య? పాటలు ఎక్కడ రాశారు? సింగపూర్లో రాసామండి. ఓకే, సింగపూర్. అవును, నాకు తెలిసి ఇందాక నువ్వు చెప్పింది అదేనా? మన gotelugu.com ఓనర్ బన్ను గారిని ఇంప్రెస్ చేసి ఏదో మంతనాలు జరిపి రహస్య మంతనాలు జరిపి దాని తర్వాత ఎవరికి తెలియకుండా సింగపూర్ చెక్కేశారు. అక్కడ వీళ్ళిద్దరూ కలిసి జనరల్గా సింగపూర్ ఎందుకు వెళ్తారు అందరూ? అంటే సింగపూర్ ఎందుకు వెళ్ళామంటే ఈ మధ్య బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళందరూ బాగా దొబ్బుతున్నారు. వీడు బ్యాంకాక్ వెళ్ళాడు, వాడు బ్యాంకాక్ వెళ్ళాడు, వీడు బ్యాంకాక్లో ఏం చేస్తున్నాడు, దీని మీద గోల. బ్యాంకాక్ అంటేనే ఇది గోల అయిపోయింది ఈ మధ్య. అందుకని డిఫరెంట్గా ఉంటుందని యాక్చువల్గా మేము ఇద్దరు ఏంటంటే ఎక్కడికైనా కొంచెం ప్రశాంతంగా చిన్న ట్రావెల్ చేసి సాంగ్ చేద్దామని అనుకున్నాం. ఈలోపు మా గోతెలుగు బన్ను గారు, హిజ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. ఆయన ఏమన్నారంటే, ఏమంటే నేను సింగపూర్ వెళ్తున్నాను, నాకు అక్కడ అపార్ట్మెంట్ ఉంది, మీరు సరదాగా నాతో పాటు వస్తుంటే అక్కడ మీరు వచ్చి రాసుకోవచ్చు అన్నారు ఆయన. సో అలా మాతో పాటు సోదరుడు మా భాస్కర్ భట్లు కూడా వచ్చాడు. విచిత్రం ఏంటంటే వీళ్ళ ముగ్గురు మంచి భోజన ప్రియులు. ఒక విషయం చెప్పాలండి, పొద్దున్నే సింగపూర్లో, పొద్దున కదండి, ముందు రోజు నైటు రేపు మధ్యాహ్నం లంచ్కి ఏంటి అనేది ప్లాన్ చేస్తూ ఉండేవారు వీళ్ళు. రాత్రి నుంచే పొద్దున్నే లుంగీలు కట్టుకొని సింగపూర్లో సంచులు పట్టుకొని కూరగాయల మార్కెట్ వెళ్ళేవారు. ఏమంటే ఈయన రావటం చక్కగా మంచి ఆ రకంగా కాస్త 2-3 కిలోలు కూడా పెరిగి వచ్చాం. బట్ ఇదేంటంటే కొంచెం పీస్ఫుల్గా, సింగపూర్లో మేము వాడిన ప్రదేశం లేదు, అంటే పాటలు రాసుకోవడం కోసం. అందుకే నాకు పాట కూడా ఎప్పుడంటే నాకు రాత్రి 12 తర్వాత ఓకే వచ్చేది సాంగ్ మెయిల్. రాత్రి పంపించిన భయ చూడలేదనేవాడు, టైం చూస్తే 12 o'clock, నాకు 10:30 పడుకోవడం అలవాటు అండి. ఓకే, సో ఈయనతో వ్యవహారం అలా ఉండేది. ఇది మల్టీ స్టారర్ ఫిల్మ్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ రఘు సార్. ఈరోజు ఓన్లీ స్టార్ టు నైట్, ద బిగ్గెస్ట్ స్టార్ టు నైట్ యాక్చువల్లీ. నాకు నా లైక్ ద ఆడియో విజువల్లో చూపించారు. ఇట్స్ మై లవ్ స్టోరీతో ఐ సెట్ అవుట్ మై మూవీ జర్నీ అండ్ అప్పుడు శ్రీధర్ సార్ డైరెక్ట్ చేశారు. సో మళ్ళీ టు బీ వర్కింగ్ విత్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నాకు ఇట్స్ లైక్ బీయింగ్ బ్యాక్ హోమ్, ఫ్యామిలీ లాగా, ఫ్యామిలీతో పని చేసినట్టు, అమేజింగ్ ఎన్వైరన్మెంట్. సో ఐ లవ్డ్ వర్కింగ్ ఫర్ దిస్ టీమ్. పిక్నిక్ లాగా ఉంది. అఫ్ కోర్స్, టోటలీ ఆల్ యంగ్స్టర్స్, ఆల్ మై సో మెనీ co-stars and Manju sir, the director also. So there's so much freshness in the film. I was excited and ఎందుకు ఒప్పుకున్నానంటే ఆల్సో మై రోల్, ఐమ్ ప్లేయింగ్ అ మ్యారీడ్ woman in this movie and చాలా డిఫరెంట్ రోల్, సెన్సిటివ్ రోల్. అందుకే ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ ఇలా కొత్త టాపిక్ కదా, ఐ మీన్ తెలుగు సినిమా తీయలేదు అంటే సోషల్ నెట్వర్కింగ్ మీద ఎక్స్క్లూజివ్గా సినిమా తీయలేదు. సో ఇట్స్ అ న్యూ జెన్ ఫిల్మ్, దట్స్ ఐ వాజ్ ఎక్సైటెడ్ టు బీ. 100%. దర్శకుడు పివి మంజునాథ్ నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు, సోషల్ నెట్వర్కింగ్ బేస్డ్ ఆన్, అంటే ఇది ఎలా మన జీవితాల మీద రిఫ్లెక్ట్ అవుతుంది అని తను చెప్పినప్పుడు నేను ఎప్పుడో ఒకసారి ఫేస్బుక్లో రాసుకున్నాను, సోషల్ నెట్వర్క్ అంటే దూరం ఉన్నవాళ్ళు దగ్గర అవుతారు, దగ్గర ఉన్నవాళ్ళు దూరం అవుతారని. సో దాని మీద నాకు వెంటనే ఇమీడియట్గా థాట్ స్ఫురించడం, దాన్ని ఎలా చెప్తే బాగుంటుంది అని ఒక పాత మన జానపద కళ ద్వారా చెప్తే బాగుంటుందని చెప్పి అంటే నాకు బుర్రకథ స్ట్రైక్ అయింది. వెంటనే ఇమీడియట్గా సరే మన ఆస్థాన మద్రాసు శ్రీధర్ గారికి ఆస్థాన నన్నయ్య భట్టారకుడు సిరాశ్రీ గారు ప్రవేశపెట్టారు. ఇద్దరం కూర్చున్నాం, ఈ సోషల్ నెట్వర్కింగ్ దాని మీద మొత్తం కంప్లీట్ ఒక రీసెర్చ్ చేశాడు ఆయన. చేశారు, లైన్ టు లైన్ డెవలప్ చేసుకుంటూ దాన్ని దాదాపు ఒక 5-6 నెలలు కష్టపడి ఆ పాట తయారు చేసామండి. మిగతా పాటలన్నీ అయిపోయాయి, బట్ ఈ సాంగ్ మాత్రం 5-6 నెలలు పట్టింది. బట్ నిత్యం ఫేస్బుక్లో చూసే ఇన్సిడెంట్లు, రకరకాల వీడియోలు, అంటే ఏ ఉంటాయి కదా, ఇవన్నీ చూసి మేము అలా ప్లాన్ చేసాం అనమాట. సో ఫేస్బుక్, ట్విట్టరు, లేకపోతే ఈ వాట్సాప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రపంచం మారిపోయిందని చాలామంది అంటున్నారు, మీరేమంటారు? చాలా దరిద్రంగా అయిపోయింది. ఓకే, ఎస్పెషలీ ఎవరు బాగా మారారు, అమ్మాయిలా అబ్బాయిలా? బేసిక్గా మనుషులు భయ్యా. అసలు ఏం చెప్పాలి, ఏం చెప్పాలి? నిజమే చెప్తున్నాను, ఏదైనా తప్పు చెప్తున్నాను డార్లింగ్స్? ఓకే, లాస్ట్ క్వశ్చన్. మనోజ్ గారు ఎటువంటి అప్డేట్స్ జనరల్గా పెడుతూ ఉంటారు ఆన్లైన్? అంటే జనరల్గా అందరూ చూస్తారు, ఇందాక మన రఘు గారు చెప్పారనమాట, అసలు తినేసిన ప్లేట్లు లేకపోతే సెల్ఫీలు, అలా ఇలా ఫేస్లు పెట్టుకొని సెల్ఫీలు అలాంటివి పెడుతూ ఉంటారా? అసలు మీరు ఎలాంటి పర్టికులర్ అప్డేట్స్ పెడుతుంటారు ఆన్లైన్? మామూలుగా సినిమాల గురించి అండ్ జనరల్గా రోజు నా డైలీ యాక్టివిటీస్ కొంతవరకే. అన్ని యాక్టివిటీస్ పెడితే కొంచెం ప్రాబ్లం అవుతాయి కాబట్టి అన్నీ పెట్టాం, కొన్ని బేసిక్ యాక్టివిటీస్ మాత్రం చెప్తాను అనమాట. చాలా బాగుందండి ట్రైలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దలకి అందరికీ నమస్కారం. అండ్ ఈ సినిమా
చైతన్య, అడిశేషు, కమల్ అండ్ మహత్ వీళ్ళందరూ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ వీళ్ళందరూ కలిసి సినిమా చేస్తున్నారంటే ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ డైరెక్టర్ గారు న్యూ ఎవ్రీబడి ఇట్స్ లైక్ గుడ్ టీమ్ అండ్ సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని నా దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ ట్రైలర్, అది ఏంటో అలా మొదలు పెట్టేసా? డైరెక్టర్ పెట్టమన్నారు బాబాయ్, అందుకోసమే పెట్టాను. డైరెక్టర్ పెట్టమన్నావా లేకపోతే డైరెక్టర్ పెట్టించండి అన్నావా? డైరెక్టర్ పక్క నుంచి నేను వద్దన్నా పెడుతున్నాను అన్నాడు. అడుగు మంజు. డైరెక్టర్ గారు మంజు గారు వద్దనే పెడుతున్నాడు. వీడి గురించి నాకు తెలుసండి, చిన్నప్పటి నుంచి తెలిసి వాట్ డిడ్ యు సే జస్ట్ నౌ? అండ్ మీ అందరూ ఫస్ట్ అడిగాడు. ఎందుకు అడగ నాకు చెప్తే నేను పాదాలతో నాకేస్తే నాకు. థ్యాంక్ యూ సో మచ్ రఘుమాయ, మీకు ఒక హగ్ ఇవ్వాలి. మీకు తెలియకుండానే నా లైఫ్లో పెద్ద హెల్ప్ చేసేశారు. ఎందుకే రమణమ్మ ఒక పాట పెళ్లి గురించి రాశారు కదా, మా అమ్మ పేరు నిర్మల, ఎందుకే నిర్మలమ్మ అని మా ఇంట్లో పాడుతూ ఉంటాను. ఆ ఒక్క పాట పెట్టుకుని ఇప్పటివరకు హ్యాపీగా బ్యాచులర్గా సింగిల్గా సోలాగా ఎరగదీసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాత్రం నాకు అన్యాయం చేశారు. నేనేం ఆ చేశాను? పాట రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎక్కడ ఒక చోట కలిసాం ఇద్దరం. వచ్చి ఇలా గట్టిగా పడేసుకుని అన్నా ఇరగదీసా ఉన్న పాట మనం తొందరలోనే పనిచేద్దామని అన్నాడు. 3 ఏళ్ళు అయిందండి అది. Good evening, everybody. This movie looks very amazing, and I wish all the team very good luck. And Shirashri, I know, is a great lyricist. I wish you all the best, Shirashri and Madhura Sridhar, for producing this movie. And I know that Shirashri is also a part of our iClick family as well, so we wish you all the best. First of all, good evening, everyone. Thank you for coming. It was great. I always felt as if I was home. Manju sir, Madhura sir, everybody made me feel very comfortable. Mahat, he was an amazing co-actor. We had fun. It was great. Good evening, everyone, and congratulations to the whole team. Naku Raghu already bits and pieces of all the songs I've heard, and చాలా ఎవ్రీ సాంగ్ ఇస్ డిఫరెంట్ అండ్ అన్నీ చాలా బాగున్నాయి అనిపించింది. అండ్ ఐ కంగ్రాచులేట్. ఇన్ఫ్యాక్ట్ సోషల్ నెట్వర్క్ అండి బాబు అనేది ఐ థింక్ ఇట్ వెంట్ రియలీ వైరల్ యాజ్ సూన్ యాజ్ ఇట్ స్టార్టెడ్ బికాజ్ ఇట్ వాజ్ టార్గెటెడ్ ఎట్ సోషల్ నెట్వర్క్. అండ్ ఆ పాటలో చాలా రియలిస్టిక్గా అనిపించింది అంతా. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఐ వాజ్ వెరీ వెరీ ఆఫ్ సోషల్ నెట్వర్క్ లైక్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్. బట్ ఎట్లా అయిపోయిందంటే టు అ పాయింట్ వేర్ సోషల్ నెట్వర్క్ has become everything, literally. And I congratulate Raghu and the entire team for the beautiful effort and wonderful songs, and wish everyone all the best. నా ఫస్ట్ సినిమా నా క్లాప్ కొట్టించింది నాతో మంజు అండి. అప్పుడు చీఫ్ అసోసియేట్ మంజు. అప్పటి నుంచి మంజుతో బాగా పరిచయం. అందరం బాగా ఫ్రెండ్స్. సుధీరు, నేను, మంజు అందరం కాంతి గారి దగ్గర కూడా చేసాం. సో థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. In fact, I love all your songs. నేను మీ ప్రతి సాంగ్ ఇప్పటివరకు ఎన్నో స్టేజ్ షోస్లో పర్ఫామ్ చేశాను. I hope that I work with you sometime soon and you give me a melodious song. This one was really very nice. And మీ social network song is a very, very, very popular song. Shirashri garu, you know, you nailed it. And I wish the entire team all the very best. బిగ్ మేకర్స్ మేము దీని గురించి ఎక్కువ చెప్తే బాగుండదు, బట్ ఇట్స్ ఏ సోషల్ నెట్వర్కింగ్ మూవీ అండ్ వీ జస్ట్ వాచ్డ్ ఇట్ ది అదర్ డే. అంటే మేము చేసాం ప్రొడ్యూసర్స్ కదా అని కాదు, కానీ ఇట్ వాస్ వెరీ కనెక్టింగ్ ఆల్ ద వైల్ అండ్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ 2 hours కంటెంట్. ఎవరైతే సోషల్ నెట్వర్కింగ్ హూఎవర్ ఈజ్ యూజింగ్ ఫేస్బుక్ ఆర్ ట్విట్టర్ ఆర్ వాట్ ఎవర్, దే ఆల్ గెట్ కనెక్టెడ్ విత్ దిస్. అందరికీ రిలవెంట్ సబ్జెక్ట్ ఇది. ఇట్ ఈస్ టైట్ కంటెంట్ అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ అట్రాక్ట్ యూ. వీ నీడ్ యువర్ గుడ్ విషెస్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. మంజుకి, మధుర శ్రీధర్ రెడ్డి గారికి అండ్ ఈ టీం అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ మంజు కోసం ఒక ఫ్యూ వర్డ్స్. మంజు డైరెక్ట్గా వచ్చి డైరెక్టర్ అయిపోలేదండి, ఇప్పుడు వచ్చే డైరెక్టర్ లాగా అందరిలాగా ఒక టాప్ పెద్ద కెమెరామ్యాన్ దగ్గర ఒక అసిస్టెంట్ కెమెరామ్యాన్గా పనిచేశాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అండ్ ఒక రైటర్గా పనిచేశాడు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది మంజుకి. దీని తర్వాత ఇప్పుడు ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. అండ్ నా ఫస్ట్ సినిమా నా హైదరాబాద్ నవాబ్స్కి సక్సెస్ అవ్వడానికి మంజు చాలా మెయిన్ కారకుడు. సో ఐఎమ్ విషింగ్ వెరీ గుడ్ లక్. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ ఈ సినిమాకి పనిచేసిన కెమెరామెన్ కూడా జగన్. మేమందరం తేజ గారి దగ్గర పనిచేసినప్పటి నుంచి నాకు మా అందరికీ బాగా పరిచయం ఉంది. జగన్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ జగన్ కూడా చాలా లక్. అండ్ ఫైనల్గా రఘు కుంచ గారు చాలా బాగా మ్యూజిక్ చేస్తారు డెఫినెట్గా. నాకు ఉండేది ఇందాక మనోజ్ గారు చెప్పినట్టు, ఎందుకే రవణమ్మ సాంగ్ విన్న తర్వాత మాకు పెట్టుకోవాలని. ప్లస్ నాకు ఇంకా అవకాశం రాలేదు రఘు కుంచ గారితో పనిచేయడానికి.
డెఫినెట్గా ఒక ఛాన్స్ వస్తే నేను రఘు కొంచెం గారితో వర్క్ చేస్తాను. అండ్ ఫైనల్గా టీం అందరికీ ఆల్ ద బెస్ట్.